हाय फ्रेंड्स నేను ఎంకే టీవీ మేఘం కిరణ్ కళని గౌరవించండి కళాకారుల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆగు నీకు ఇట్లా కాదు నీకు అన్నం అన్నం తింటే అహంకారం వస్తుంది మంచిని తాగుతా మనం వస్తుందా అని కొడుకు వచ్చేటోళ్లకు ఇది కుషించి నశించుతా వస్తావాలే అని కోడళ్ళు గురగొర గురగొర గుంజుకోరిపోయి సీకటి బందికాయలు ఎత్తనా అని కోడళ్ళు వండుకుంటూ ఉన్నాడు కోడళ్ళు వండుకుంటూ ఉన్నాడు నీ గంజి పోయ్యా అన్నం పెట్ట అన్నం కనుక అన్నం తింటే అహంకారం వస్తుంది మంచిలు తాగితే మనం వస్తుంది నీకు అన్నం పెట్టా మంచిలు పోయ్యా గంజి ఈగలు పడ్డ గంజి దోమలు పడ్డ గంజి దొరికి చేస్తా ఆ గంజి కనుకనేమి అడవోసి పెడతా ఎందుకంటే ఆ అన్నంలో ఒక్క మెతుకు ఆయన నువ్వు ఇంకా కొన్ని రోజులు బతుకు కుషించి నశించి అన్నం తినలేక ఇన్నలే కథం కావాలి నువ్వు నచ్చిన వార్త నాకు బయట వెళ్తే నిన్ను ఏ పాయిలో ఏ శరణో వారేస్తా ఇక నా కొడుకు వచ్చిన వల్లే కోట్లు 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 నా అన్నగాని బిడ్డ మేనగోడలు తీసుకొచ్చి పాడి చేస్తాను పెళ్లి చేస్తే ఊరోళ్ళందరినీ పిలుస్తా డిన్నర్ కు ఒక్క చుట్టుకొని పోసి అందరికి పెడతా ఒక్క చుట్టుకొని కోసి అందరికి పెడతా మంచిగానే నారా నా చేత అందరి నుంచి 15 రోజుల దాకా దొరికే రాదు నడువుగా చీకటి మేడల్లనే అమ్మా ఓ ఎవ్వరారో చీకటి మేడల్ల వారేసింది ఉక్కు గొల్లాలు పెట్టింది సిక్కు తాళాలు వేసింది అత్త సీతాలదేవి ఏడుగురు దాసల్లో వేసుకున్న దాసి బిడ్డల ధర్మకాంతలారు నా కోడలకు ఈగల పడ్డ కంచి ఇంపు చేయాలి దూర పడ్డ కంచి దొరికి అన్నది చీకటి మేడల్లా ఆడవిల్లమైన వాతి ఓ నారా ముచ్చంపు రాజా నువ్వు కానరాని రాజవులున్నవు రాదో అలనాడు నువ్వు వెళ్ళిపోవంగా వద్దు వద్దన్న గాని నువ్వు నా మాట వినపోతివే రాదా నాదా ప్రాణేశ్వర నువ్వెక్కడున్నావో ఓ నాదా చెడివాన నది సాగరా పడలేను ఈ బందిగానా పడలేను ఈ పాడుగానా నది సాగరానా పడలే
చీకటి మేడల్లా కల కల కన్నీరు పెడుతుంది వల 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 చేరుతున్నది అగదుడుంది అమలారో దిక్కులేనులకు దేవుడే దిక్కు సక్కి లేని వాళ్ళకు సర్కారు సక్కన్నరయ్యా ఆ భర్త సీతాదేవి ఈగలు పట్ట కంచి పంపుతుంది ఊరు పట్ట కంచి పంపుతుంది బైరవాతి ఊరడు దాగబుద్ధి అయినాడు తాగుతుంది ఊరడు దాగబుద్ధిగా నాడు హరవస్తుంది అవి అట్ట దినములు వారములు పక్షములు గడిచిపోతున్నాయి ఈగడి వేడల్లో మైనవాతి బాధపడుతుంటే అది ఒక తమసుకొండ పట్టణం లోపల ఏడాది గొప్ప దినము నాగుల పంచమని చవితి వచ్చింది నాగుల పంచమి నాడు ఏమి చేస్తున్నారు ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ అచ్చనాగుల పాలు తీసుకొచ్చి కొన్నాళ్ళు పుట్టగాడు పోయి అవి పుట్టగాడు పుట్టలో పాలు పోస్తున్నారు ఓడి గుట్లు పెడుతున్నారు అవి పసుపు కుంకు వేసి నా పుట్టగాడ నాగన్న పూజలు ఎత్తున్నారు ఓ నాగన్న అవి మాకు నిండు నూరేళ్ళ ముత్తేతను దక్కన్నా అని పెళ్ళైన ఆడవాళ్ళు మొక్కుతున్నారు ఎన్ని గాని ఆడ స్త్రీలు ఏమంటారు ఓ తండ్రి నాగన్న మాకు శ్రీరామచంద్రుడి గుణం వల్ల భర్త మాకు దొరకన్నా అని వాళ్ళు మొక్కుతున్నారు అవి అప్పుడు మైనవాతికి ఏమని యాదికి వచ్చింది అయ్యో నా భర్త చూసిన కారణాన్ని రాజ్యంలో ఉంటాము రాజ్యంలో నా భర్త ఉన్నాడు నా భర్త లేని సమయంలో నేనేం చెయ్యాలి నా భర్త కారణాన్ని రాజ్యంలో ఉన్నాడు వల్ల నాగుల పంచం వచ్చింది మరి నా దగ్గర అచ్చనావుల పాలు లేవు అసలు కొనుక్కోలేదు ఓడి గుట్టు లేవు నేనేం చేయన్నాను మైనవాతి అవి తన ఉన్న చీకటి మేడల్లా ఒక మూడంతా బొక్క తోడింది ఆ మట్టిని ఒక పుట్ట తీరు తయారు చేసి మట్టంతా ఒక పుట్ట తీరు తయారు చేసింది మైనవాతి ఓ తండ్రి నాగన్న మా అత్త పోసిన గంజే నీకు అమృతమైపోతున్నా నాగన్న అవి అమ్మవారు మైనవాతి గాజులు వరగొట్టుకుని రక్తం అంతా ఇదే పసుపు కుంకుమ అనుకో ఓ నాగన్న ఎక్కడున్నావు నాగన్న శివుని మెడ లోపల హారానివి నాగన్న హరికి పక్కకు పాలకు నాగన్న భూమిని మోసేటి వాడో బుద్ధిమంతులు నాగన్న నువ్వు ఎక్కడున్నావు దేవుడో నాగన్న నీ కంఠం నదాన కరగుండ కన్నీరు ఇస్తంటే మైనవాతి దేవి కన్నీరు
కాడికి వచ్చి ఆ మైనవాతి పోసిన గంజి తాగుతున్నది ఆ నాగరాజు. అప్పుడు మైనవాతి 10 ఏళ్ల పబ్బది పట్టింది, 5 ఏళ్ల ఆడత పట్టింది. ఓ తండ్రి నాగన్న, ఊరు లోపల ఉన్న ఆడవాళ్ళందరూ పాలు పోస్తే వచ్చనావులో పాలు విడిచిపెట్టి నాగన్న కోడిగుడ్లు వదిలిపెట్టి నేను పోసిన గంజి తాగుతున్నావా నాగన్న అని ఆ నాగన్నకు 10 ఏళ్ల పబ్బది పట్టింది ఆ మైనవాతి. అప్పుడు నాగన్న కళ్ళ చూసిండు, బిడ్డ భయపడకు, నా బిడ్డ బాధలు నేనున్నానా అని ఆ అడిగేతోటి నాగన్న అగో కుంకుమ బరి లోపల పూర్తి పెట్టి ఆడవిల్ల మైనవాతికి పొట్టు పెట్టింది. ఓ తల్లులారా, అగో నాగన్న ఎప్పుడు ఆ కుంకుమ బరిలో మూతి పెట్టింది. ఆడవిల్ల మైనవాతికి బిడ్డ నీకు నిండు 100 ఏళ్ళు చల్లగా బతుకు అని, నిండు 100 ఏళ్ళు చల్లగా బ్రతకాలని ఆ నాగన్న దీవించి దివనార్తి పెట్టి అగో నాగన్న ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో అమ్మవారు మైనవతి దేవి నాగన్న వచ్చి నాకు బొట్టు పెట్టి పేండని సంబరపడుకుంటా సంతోషపడుకుంటా అదే చీకటి మేడల్ల మైనవాతి తిరుగుతున్నాడా. అవో మైనవతి దేవి తిరుక్కుంటా వచ్చే సమయం లోపల అవో తన ఉన్న ఇంటి లోపల ఒక నిలువుట అద్దము అల్లబడ్డది. మైనవాతి ఎరనాడు కన్న తండ్రి పంపించిన 10,000 పట్టు చీర కట్టుకున్నది. ఆ రోజు 5,000 అద్దాల రేఖ కడుక్కున్నది. కన్న తండ్రి పంపిన సొమ్ములు పెట్టుకున్నది. ఆ మైనవాతి నిలువుట అద్దము కాడికి వచ్చి తన రూపాన్ని ఎప్పుడు చూసుకున్నదో అవో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే బ్రహ్మ ఊర్వశి మేరకు తిలోత్తమ పుణ్యస్కరకండ అందమైన ఆడస్త్రీ ఆ మైనవాతి తన అందము తన చూసుకున్న వరకు అబ్బా నా భర్త ముచ్చంపు రాజును వేసుకున్న అగ్గ ఒక్కటైంది నా అగవెళ్ళ నవకపాయే అవునాభరాజము నా భర్త ఉద్యోగం కంటే వెళ్ళిపాయే. అవ ఇంత అందమైన ఆడస్త్రీ అందమైన ఆడదాన్ని నేను అవ ఇప్పుడు నా భర్త ముచ్చంపు మహారాజు ఉంటే ఎంత సంబరపడి ఎంత సంతోషపడినారి అని ఆ మైనవతి చేసుకున్న భర్త ముచ్చంపు మహారాజును ఆది చేసే వరకు 7 వాళ్ళ ఎవరు ఉప్పొంగి 7 వాళ్ళ ఎవరు ఉప్పొంగిన మైనవాతికి గిర్ర తిరగబట్టే మైనవాతి అట్టబడిపోతూ ఉంది మైనవాతి అట్టబడిపోతూ ఉంది మైనవాతి అట్టబడిపోతూ ఉంది మైనవాతి అట్టబడిపోతూ ఉంది మైనవాతి మాట మాటకు చూడు దేవుడా భక్తరాది అయ్యవట్టే మైనవాతి భక్తరాది అయ్యవట్టే మైనవాతి భక్తరాది అయ్యవట్టే మైనవాతి భక్తరాది అయ్యవట్టే మైనవాతి నిమిషానికి భర్తనవాది ఎత్తంది అలా చీకటి మేడల్లో కూర్చోవాల్సింది ఆ మైనవాతి 7 మేడల్లో మైనవాతి మాట మాటకు నాదా నాదా ముఖ్యం మారాలని ఎప్పుడు కలవరిస్తున్నదో అప్పుడు ఆ మైనవాతి మెడ లోపల అడ్డం పడి మాట మాటకు ఆ భర్తను కలవరిస్తుంటే ఆ మేడ లోపల ఎవరు ఉన్నారు ఆగో 2 గంట వేరుండ పక్షులు కళ్ళ చూస్తున్నాయి. అయ్యా ఓ పెద్దరారు గంట వేరుండ పక్షులు ఏమనుకున్నాయి చూడు. ఇప్పటికైనా అల్లిపూలు వేరైన అర్థములు 2 ఆడవాళ్ళ మరం ఆడవాళ్ళ కెరకాట మొగిలి పూలు వేరైన మోసములు 2 మగవాళ్ళ మరం మగవాళ్ళ కెరకాట. మైనవాతిని ఆడపక్షి కళ్ళతో చూసింది. ఆగో ఆడదాని బాధ ఒక్క ఆడది అర్థం చేసుకుంటది కానీ మగవానికి అర్థం కావదు. మైనవాతి అడ్డం పడిపోయిన సంగతి ఆ ఆడపక్షికి ఏర్పాటైంది. ఎందుకొరకనండి మైనవాతికి 7 వాళ్ళ యవ్వనం ఉప్పొంగి ఆగో భర్తను యాదికి వేస్తున్నది. అది మందులకు తగ్గే రోగము కాదు, మాకులకు తగ్గే రోగము కాదు. తన భర్త రావాలి చెంపకు చెంపానిచ్చి చేతికి చేతానిచ్చి ఆగో బిగ్గర అనుకొని చేరి ముద్దునిచ్చినట్లయితే మరి అప్పుడు ఆ మైనవాతి లేచి బతికి పట్టగడుతుంది. లేకపోతే మైనవాతి ప్రాణం పోతుంది అనుకున్నారు. భర్త బయటకు వచ్చింది నాదా మగ పక్షి. మరి ఇప్పుడు మనం ఎగిరంగా వెళ్ళిపోవాలి. అవుటాపర అచ్చం పోయి తన భర్తను దొరక రావాలి. ఓదాంపన్నది ఆడపక్షి.
వాళ్ళు ఎక్కడ పోతుంది మనం ఎందుకు మనం ఇక్కడనే ఉన్నాము వద్దు వద్దు పరాదానికి పోతే పానం మీద కత్తదాని మగపక్షి అన్నది నాదా ఇవల్ల మనం ఒక్క పుణ్యం చేసుకుంటే మనకు అక్కడ కత్తది అన్నది ఓ పిల్లగా కళాకారులకు మరి రెండోసారి ఛాయ్ వచ్చిందమ్మా చిన్న బ్రేక్ చిక్కల వస్తాం చూస్తూనే ఉండండి నేను మీతోనే పాటుగా నా భార్య కొడుకు అంటే ఇక్కడ కింద ఉన్న కాలం మాట్లాడుతుంది నేను రానని అంటే అయ్యా నీ భార్య ప్రాణం పోవాలని చూస్తాను మాట్లాడుతుంది అయ్యా రాత్రి కోరుకొని పోయి మళ్ళీ తెల్లారి వారొక్క తీస్తాము అని ఇక అంతురారా పక్షులు రెక్కాలు కొట్టేదో ఇక చదువుకున్నారా పట్టణమైతేదో ఇక పక్షులన్నారా వచ్చేనా 7 మేడలు పలుకు బిడ్డలు బంగారు భవనం లోపలికి వచ్చిన అయ్యాని భార్య అదుగోమని చెప్పిండ్రు పక్షులు రెప్పల పల్లకి వెళ్ళి దిగిన మొత్తంపు మహారాజు గిద భార్యమైన వాది వేడుకునికి వచ్చిందే అమ్మా భార్యమైన వాది వేడికి వచ్చే వరకల్ని అడ్డం పడిపోయింది సిరిమంచ వరకు సిగడు మార్గ లోపల భార్యను చూస్తున్నాడు ఓ దేవుడా చూస్తున్నాడు నారాయణ ఓ దేవుడా బాబా నా భార్య మైనాతి నా భార్య లేబట్టే ఓ దేవుడా ఓ దేవుడా చేసినాడు రారాదు రారాదు ఇక కలిపి లేపినాడు రారాదు మరతన్న మాట నాకు ఓ దేవుడా మరతన్న మాట నాకు ఓ దేవుడా లోపల చెయ్యంగానే ఈ లోపల చెయ్యది కలిపి లేపంగానే చూడు ఎవరాల భర్తన్న ప్రేమ ఉండాలి భార్య అన్న ప్రేమ ఉండాలి ఆ ప్రేమ తోడి గడికేవి చేతి లోపల చెయ్యి అంగనే దిక్కువారిమైన వాతి చేసిందే అమ్మా అయ్యో నీరు చూసడలకు ఓ దేవుడా నీరు చూసడలకు ఓ దేవుడా అయ్యో భర్తను చూసినాది అడమిరా భర్తను చూసినాది అడమిరా భర్తను చూసినాది మైనవాతి చూసినాది మైనవాతి భార్య చేతిలో బ్రష్ చేసి లోపల చేసి కొలుపు లేపి మొక్కిళ్ళు మొక్కి చేరు ముద్దులు ఇయ్యంగానే భర్త స్పర్శ లాగిన మైనవాది లేచి కూర్చున్నదమ్మా అప్పుడు భర్తతోని భార్యతోని భర్త తన కట్టము తన సుఖము రాజు ముత్యపు మహారాజు అన్నాడు బామా ఇక నేను వచ్చినా నీకు పర్వాలేదు అగు ఇవల్ల మా తల్లి మంచిగా చూసుకుంటుందా మా తండ్రి మంచిగా చూసుకుంటుందని అంటే మైనవాది ఏమనుకున్నది ఒకవేళ ఇట్లా నారా మీ తల్లి నన్ను రాసి రంపాన పెడుతుంది నాకు లేని పనులు చెప్పింది సీతమ్మ బాధలు శ్రీదేవి బాధలు నన్ను అటువంటి ఒక రాశి రంపాన పెడుతుందని ఒకవేళ నా భర్తకు చెప్తే తల్లికి కొడుకును వాపిన దాన్ని అయితే మరి అటువంటి కొడుకు తల్లి వాపిన దాన్ని అయితే అనుకున్నది
మరి ఏది ఎట్లయితే నా భర్త మాత్రం నా దగ్గరకు వచ్చిండు ఇవాళ నేను ఒక అబద్ధం ఆడితే తప్పేం ఉండదు అనుకున్నది నీ తల్లి మరి సీతారాదేవి మంచిగానే చూసుకుంటున్నది నీ తండ్రి తవసకుండా మహారాజు ఒక కన్న తండ్రి కన్నా ఎక్కువ చూసుకుంటున్నాడు అన్నది అప్పుడు ఆ భార్య భర్తలు చూసిన అర్ధరాత్రి వేళ మరి భార్యకు భర్తకు భార్య కలిసినారు భర్త కోరిక తీసేది భార్య అట అప్పటికైనా భర్త ప్రేమ కావాలి భార్య అనురాగం కావాలి ఆ భార్య భర్తలు ఆనాడు అర్ధరాత్రి కలిసి కాపురము కలిసిమెలిసి కాపం చేసినందుకు ఆ మైనవాది కడుపు లోపల ఒక కొడుకు వాడి కట్టిండు లోకాల శంకరుడు ఆగో మైనవాది కడుపు లోపల కొడుకు వాడి కట్టిండు మరి అండంలో పిండమాయి అభివృద్ధి చెందుతున్నది మరి అప్పుడు తెల్ల వార్తలు తెల్లగోళ్ళు ఉయ్యంగా మళ్ళా ఎప్పటోలే ముత్యప్ప మహారాజు అనుకున్నాడు అవుటాపు రాజ్యం లోపల ఇంకా కొన్ని రోజులైతే వాళ్ళ లెక్క వాళ్ళకి అప్పచెప్పి నాకు వచ్చేది తీసుకొని వస్తా ఉన్న కడ మాట చెప్పినటువంటి పక్షులు నాకు రోజు చూస్తానే కావచ్చు కానీ ఓ ఏగిరంగా వెళ్ళిపోతా ఉంటే మైనవాటి భర్త పేరుకి వచ్చింది నాదా నువ్వు పోతున్నావు మళ్ళీ నువ్వు పోతున్నావు అన్నాడు మళ్ళీ నేను అవుటాపు రాజ్యం పోతున్నా కొన్ని రోజులైతే వస్తానన్నాడు అర్ధరాత్రి వేళ వచ్చి తొంగోలు పోతున్నావు రాగా మన ఇద్దరం భార్య భర్తలు కలిసిమెలిసి కాపురం చేసినందుకు రేపు అపమానం శుభామం నాద నా కడుపులో కొడుకో బిడ్డ మొలకాయ మొలితే ఎట్లా మీ తల్లి ఏమంటాడు మీ తండ్రి ఏమంటాడు తల్లి బయటికి వెళ్ళిపోయి కలిసిపో నాదా మీ తండ్రి బయటికి వెళ్ళిపోయి కలిసిపోమన్నది పిల్లగాడు ఏమనుకున్నాడు పోనా నేనంటే ఇక్కడ నా భార్య ఎంత బాధపడుతుందో మరి పోదామంటే నా తల్లి నన్ను వనిస్తారా అందుకొరకు ఏమన్నాడు పిల్లగాడు ఒక అబద్ధం ఆడిండు బామా నా తల్లి బయటికి వెళ్ళిపోతా నా తండ్రి బయటికి వెళ్ళిపోయి కలిసిపోతానని అబద్ధం ఆడిండు పిల్లగాడు అబద్ధం ఆడి ఎప్పుడు పోతున్నాడు పోయిండు పిల్లగాడు భార్య భర్త కలిసిమెలిసి కాపురం చేసిండ్రు గాని స్నానం వేయలేదు ఆ ముత్యప్ప మహారాజు ఆ మహిళ వస్త్రములతోనే భార్యతో రతి ప్రేమలు ఎందునోడు మహిళ వస్త్రంతోనే వచ్చి 2 పక్షుల రెప్పల పైన కూర్చున్నాడు ముత్యప్ప మహారాజు